ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో బూడిద కాలుష్యంపై అసెంబ్లీలో ఎప్పుడైనా ప్రశ్నించారా అంటూ ఎమ్మెల్యేని నిలదీశారు మాజీ మంత్రి జోగి రమేష్. దీనికి వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. కృష్ణప్రసాద్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న వీటీపీఎస్ కాలుష్యం గురించి కానీ, కాలుష్యం కోరల్లో ప్రజలు చిక్కుకున్నారు, వాళ్ళని రక్షించండి అని కానీ, ఒక పక్కన వీటీపీఎస్ యాజమాన్యం టెండర్ పిలిచింది, ఆ టెండర్ ద్వారా కొన్ని వందల మంది లారీల యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు పని లేక పొట్ట చేత పట్టుకొని హలో లక్ష్మణ అని చెప్పేసి ప్రతి ఊరు తిరుగుతున్నారని కానీ ఏ ఒక్కటి కూడా ప్రశ్నించకుండా తన కంపెనీ సోలార్ కంపెనీలో నాకు డబ్బులు రావాలనో, నాకు సబ్సిడీ రావాలనో, నా సోలార్ కంపెనీకి లాభాలు చేయండి అని చెప్పేసి మాట్లాడాడు. కానీ చాలా కాలం క్రితం ఈ బూడిద సమస్య మీద ప్రశ్న పంపించడం జరిగింది. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి 11-12 రోజుల ముందే కొత్తగా పంపించే ప్రశ్నలు తీసుకోవడం మానేస్తారు. ఈ బూడిదకు సంబంధించి నేను గతంలో పంపించడం, శనివారం రోజున అతను ఈ వీడియో విడుదల చేశాడు. మాకు సోమవారం క్వశ్చనర్ వచ్చింది, ప్రశ్నావళి వచ్చింది. దాంట్లో నాది 3వ ప్రశ్న, వీటీపీఎస్ బూడిద మీద ఇది వచ్చిన క్వశ్చనీరు 22వ తారీఖు సోమవారం ఉదయం. దీంట్లో 3వ ప్రశ్న నేను అడిగిన ప్రశ్న. అతను ఇందాక ఏమైతే మాట్లాడాడో పిచ్చివాగుడు అంతా, దానికి సంబంధించిన కృష్ణప్రసాద్ స్వార్థపరుడు, నియోజకవర్గ సమస్యల మీద అడుగుతాడని అందరూ ఎదురు చూస్తుంటే కృష్ణప్రసాద్ అడగలేదు అని చెప్పాడు కదా. ఇదిగో నేను ఇప్పుడు కాదు, నేను ఇది ఎప్పుడో కొద్ది మాసాల క్రితం పంపిస్తే యాదృచ్ఛికంగా ఒకవేళ వచ్చి ఉండకపోతే నిజంగానే అడగలేదు అనుకునేవాళ్ళు ప్రజలు. కాబట్టి జోగి రమేష్ నైజం మీరు గమనించండి.